అక్కడ మన ఇంట్లో ఏ రంగులైతే వేయించామో ఇక్కడ కూడా అదే రంగులు వేయించాలి. ఇప్పుడు ఎందుకన్నయ్య పెయింటింగ్ గురించి? ముందు మాట్లాడకుండా తినండి. ఆ రోజు డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని తినబోతుంటే అవమానించిన వాళ్ళు అక్కడే కూర్చున్నారు. ఈ రోజు మనం అదే డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని తింటున్నాం. బావా, కొంచెం కోడి కూర వడ్డిస్తా నాకు. వద్దు శివ, చాలు. చూడరా బోడా, నాటుకోడి మనం తిందామనుకుంటే మన పొట్ట కొట్టి వాళ్ళకి వండి పెట్టింది మీ అమ్మ. మనం ఇల్లు ఖాళీ చేయించిన కసినంతా ఇక్కడ తినటంలో చూపిస్తున్నారు అనుకుంటాను. ఒక్కొక్కరు ఎలా ఎగబడి తింటున్నారో చూడు నాన్న. వెంకటపతిరాజు గారు, కొంచెం కర్రీ వేసుకోండి. కోడికూర నేను తిన్నండి. ఎందుకు? పశుపక్షాదుల మీద ఆయనకి ప్రేమ ఉంటుంది కదక్క, అందుకే తినలేదనుకుంటా. ప్రేమ ఉంటే జబ్బు చేసినప్పుడు వైద్యం చేస్తాను గాని అలాంటివి నేను పట్టించుకోను. మరెందుకు తినట్లేదు? వాటికి ఇంజెక్షన్ వేస్తూ ఉంటాను కదా, తింటే నేనెక్కడ ఇంజెక్షన్ వేయించుకోవాల్సి వస్తుందేమోనని భయపడుతున్నాను అంతే. సరే, నువ్వైనా చికెన్ వేసుకో శ్రీవల్లి. నాకు కూడా వద్దు శివ. వీళ్ళ ప్రేమలు తగలయ్యా. మన ముందు ఇలా చేస్తున్నారు నాన్న. వాళ్ళల్లో అయినా కలిసిపోదాం, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అవకాశం కోసం చూస్తూ ఉండాన్రా. ఆగు. ఆహా, నా జీవితంలో ఇలాంటి కమ్మని భోజనం నేనెప్పుడూ తినలేదండి. ఏ కారం ఎక్కువైందా? ఎగ్జాక్ట్లీ. అదేంటి, వంటలన్నీ రుచిగానే ఉన్నాయి కదా, కారం ఎక్కువ అవడం ఏంటి? నేనంటోంది మమకారం అండి. పెద్దమ్మ, చెల్లెలు, మరదలు, బావ ఇలా అందరితో కలిసి భోంచేయడం ఇదే కదా మొదటిసారి. ఏంటి? అయ్యయ్యో, మీకు మరదలంటే నాకు కూడా వరుసకి మరదలవుతుందని అలా అన్నాను సిస్టర్. తప్పైతే క్షమించండి. ఏవండి, మా అన్నయ్య వినిపించుకోలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇందాక కోడి బలైనట్టు మీరు బలయ్యేవారు వెంకటపతిరాజు గారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తున్నాడంటే మీ మావయ్యని నాగవల్లి నేను కలిసి తిట్టుకున్నాం గంగా. కాని దాని వెనక ఇంత ఆనందం ఉంటుందని తెలుసుకోలేకపోయాము. వాళ్ళకి ఆనందం, మనకి ఆకలి. వాళ్ళకి చిరునవ్వులు, మనకి చీకట్లో దోమలు, కీచురాళ్ల శబ్దాలు. ఇలా ఎంతసేపు ఉండాలి నాన్న? ఆకలేస్తుందా బోడా? నీరసం వస్తుంది నాన్న, వెళ్ళి తిందాం పద. జీవితంలో మనం ఓడిపోవాలి గాని లొంగిపోకూడదా బోడా? జింకని పులి ఆటాడతాది, అది తప్పించుకోవడంలో ఓడిపోతుంది గాని లొంగిపోదు. నువ్వు సూపర్ పెదనాన్న. మొత్తానికి గంగా బావా పులి అని ఒప్పుకున్నావు. పూలైతే ఇలా పెళ్ళాం మీద ఆధారపడకూడదు శివ. నువ్వు గనకిక్కడికి తీసుకురాకపోతే వీళ్ళంతా కడుపు మార్చుకొని ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండేవారు. రాములత్తకి మాయమాటలు చెప్పి కాగితాలు తీసుకున్నారు. తనే ఇంటికి పిలిచినా నేను వెళ్ళలేదు. ఇక్కడికి శివపార్వతి పిలిచిందని మాత్రమే రాలేదు. నాగవల్లి, తిరుపతత్త ఇంట్లో ఒక్కరోజైనా ఉండే అదృష్టం ఈ రూపంలో వచ్చినందుకు సంతోషంగా వచ్చాను. సొట్టపు సూపుగా వచ్చినోడు ఇల్లు నాది అనడు కదా.
మీరు చుట్టాలు అని చెప్పి రాములత్తకి డబ్బులిచ్చారు. తర్వాత మా ఇంటికొచ్చి ఆ ఇల్లు మాది అన్నారు. అది కూడా తప్పే కదా. మా నాన్నకు అలవాటే కాబట్టి ఇవన్నీ ఆలోచించడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మేం భోజనాలు చేసేసాం. ఇప్పుడు మిగిలింది మీరిద్దరే. వస్తే వడ్డిస్తాం. నాగవల్లి అడుగుతుంది నాన్న. వెళ్దాం పద. అబ్బోడా, ఎంగిలి మెతుకులు తింటావా ఏంది? వాళ్ళు తినేసిన మిగిలిన అన్నం మనమెట్టా తింటాంరా? అలా అని రాత్రంతా ఉపవాసం ఉంటారా ఏంటి? మేమెట్టా ఉంటే మీకెందుకు తిరుపతి? నీ కూతురు మందని తోలుకొచ్చుండాది కదా, ఇప్పుడే తిన్నారు. మెల్లిగా నిద్రమత్తు ఎక్కుతుంది కదా, ఆ ఏర్పాట్లు ఇవి చూడు. అవన్నీ మేం చూసుకుంటాం మావయ్య. మీకు ఆకలేస్తే అర్ధరాత్రి హోటళ్లు కూడా ఉండవు. ఇప్పుడే వెళ్ళి తినండి. శ్రీవల్లి కూడా చెప్తుంది కదా నాన్న, పద తిందాం. నేను రాను రాబోడా, నువ్వు తింటావా తినుపో. ఇప్పుడే చెప్పాను కదా, ఓడిపోవాలి కానీ లొంగిపోకూడదని. అవునన్నయ్య, పెదనాన్న చెప్పినట్టుగా విని నువ్వు కూడా కడుపు మార్చుకో. జంతువులు కదేదో ప్రాణభయంతో పారిపోతే మీరు దాన్నే ఆదర్శంగా తీసుకుని కడుపు మార్చుకుంటున్నారు. రాయ్, ఇప్పటికీ ఆకలితో పిచ్చి కోపంతో ఉన్నాను. నువ్వు మళ్ళీ జంతువులతో పోలిస్తే మర్యాదగా ఉండదు. పాపం, వీళ్ళ ఆకలికి ఏం మాట్లాడుతున్నారో, ఏం అర్థం చేసుకుంటున్నారో కూడా తెలియట్లేదనుకుంటా. ఆయన ఒకటి చెప్తే దేవా బావ ఇంకొకటి అర్థం చేసుకుంటున్నాడు. వాళ్ళ గురించి మనకెందుకమ్మా? మన మాట విననప్పుడు బుజ్జగించడానికి వీళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా. మీరు వెళ్ళి పడుకోండి. మా ఇంటికొచ్చి మమ్మల్ని చిన్నపిల్లలు చేసి మాట్లాడుతూ ఉండవా గంగా? మరి మీ అలక అలాగే ఉంది మరి. నాన్న, వీళ్ళతో మాట్లాడేందుకు మనం బయటికి వెళ్ళి తిందాం పద. ఇద్దరం వెళితే పరువు పోతుందిరా బోడా. మీ అమ్మ కూడా మన వెంట రాదు. అలా 2 రోజులు బయటికి పిక్నిక్కి వెళ్ళినట్టుగా వెళ్ళినా 4 రోజులు వరదరాజులు ఈ ఊళ్ళో లేడు, ఊడొదులు వెళ్ళిపోయాడనేసి అంటారు. అర్థమైంది కదా, వాళ్ళు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేంత వరకు అన్నం తినరు. ఈ ఇల్లు నా పేరు మీద ఉంది కాబట్టి మనము బయటికి వెళ్ళము. తినకుండా ఇలాగే వారం రోజులుంటే వాళ్ళని జనమే బయటికి తీసుకెళ్తారులేండి. గంగాధరం గారు, ఇక నేను బయలుదేరుతానండి. రాత్రిపూట కూడా ఇక్కడే ఉంటే బాగుండదు. మరేం పంచాయతీ పెడతారో ఏంటో. పొద్దునే కలుస్తానండి. చీకటి పడింది, జాగ్రత్తగా వెళ్ళండి. సరే, వస్తాను. పదండి పదండి, నిద్రపోదురు గాని. రూమ్ చూపిస్తాను, పదండి. శ్రావదినా, పదండి. బయట పడుకుంటే దోమలు కొడతాయి. ఒకవైపు ఆకలి, మరోవైపు దోమలు. ఇలాగే ఉంటే ఆ పశువుల డాక్టర్ చెప్పినట్టే అవుద్దేమో నాన్న. రేపు ఆలోచిద్దాం రాబోడా. కనీసం ఇంట్లోకి వెళ్దాం నాన్న. వాళ్ళున్నారు రాబోడా. మనం బయట చలికి పడుకుంటే వాళ్ళ ఇంట్లో వెచ్చగా పడుకుంటారు. మరి వాళ్ళకి ఇల్లు లేకుండా చేశారు కదా, శిక్ష అనుకోండి. మీకు దుప్పట్లు కావాలేమో చెప్పండి. పైగా రాత్రిపూట నీళ్ళెక్కువ తాగుతుంటారు. ఆట పట్టించింది సాలు తిరుపతి. ఇప్పుడు మాకు ఓపిక లేదు గాని వెళ్ళండి ఎక్కడి నుంచి. పదమ్మా, జాగ్రత్తమ్మా. శివ, మీ పెదనాన్న వాళ్ళు చేసిన పనికి ఈ పాటికి ఏ బళ్ళోనో గుళ్ళోనో తలదాచుకునేవాళ్ళం. కానీ నువ్వు తెలివిగా ఆలోచించి అటు తిప్పి ఇటు తిప్పి ఇంట్లో నుంచి గెంటేసిన వాళ్ళ ఇంటికే మమ్మల్ని తీసుకుని వచ్చావు. ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లలకి పెళ్లి చేసి తాళి కట్టిన భర్తతో రెక్కలొచ్చిన గువ్వల ఎక్కడికైనా ఎగిరిపోవచ్చన్నట్టుగా ఫ్రీగా వదిలేస్తారు బావా. తర్వాత రెక్కలు విరిగినా వాటికి ఏ కష్టం వచ్చినా ఆ గువ్వలు వాలడానికి కొమ్మలాగో లేదంటే ఆ పక్షులు చేరడానికి గూటిలాగో పుట్టింటి వాళ్ళు ఉండాలి కదా.
హ్మ్. మా పెదనాన్న వాళ్ళకి ఎలాగో అంత ప్రేమ లేదు కాబట్టి నేనే ఆలోచించి ఇక్కడ ఉండేలా చేశాను. ఆడపిల్లకి కష్టం వస్తే పుట్టింటి వాళ్ళు ఆదుకుంటారని విన్నాను. కానీ ఆ పుట్టింటి వాళ్లే కష్టపడితే ఎక్కడికి వెళ్తాం అనుకునే లోపే నువ్విక్కడికి తీసుకొచ్చావు. శివ అంటే ఊరికే కాదు బావా. మా పెదనాన్న వాళ్ళని శివ శివ అనిపించేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను. ఇక వాళ్ళని విసిగించింది చాలు. వాళ్ళసలు భోజనం కూడా చేయలేదు. కనీసం నువ్వైనా తినమని చెప్పకపోయావా? మనల్ని రోడ్డు మీదకి వచ్చేలా చేసి రాక్షస ఆనందం పొందాలనుకున్న వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు బావా? అయినా ఈ టైంలో భార్యాభర్తలు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, తమ భవిష్యత్తు గురించి. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు జోష్యం చూస్తావా? జ్యోతిష్యుని కలిసి ముహూర్తం పెట్టేంత టైం లేదులే. ముహూర్తమా? దేనికి? నిద్రపోవడానికి. అదేంటి? మరి ఈ టైంలో ముహూర్తం అంటే ఎందుకు పెడతారు? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎందుకు పెడతారు? హ్మ్. నువ్వు మళ్ళీ ఇక్కడికే వచ్చావా? నేనెక్కడొచ్చాను? మిమ్మల్ని కూడా తీసుకొచ్చాను. నేను ఇంటి గురించి చెప్పట్లేదు. నేను మాత్రం దాని గురించే చెప్తున్నాను. రాత్రిపూట నశపెట్టకపోతే నీకు నిద్ర పట్టదనుకుంటాను. నాతో ప్రేమగా మాట్లాడితే ఇది మీకు నసలా అనిపించదు. ఏం మాట్లాడాలి? ఓహో, నీకు రొమాంటిక్ అంటే తెలీదా? ఓ, నువ్వు 7th చదువు ఆపేశావు కదా. సైన్స్ పుస్తకం చేతిలోకి వచ్చేలోపే స్కూల్ మానేశావు. అందులో ఏముంటుంది? చెప్పినా నీకు అర్థం కాదులే. ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? ఊరికే అలా ఉండకపోతే ఏదైనా మాట్లాడాలి కదా బావా. తిన్నది అరక్క ఇలా చేస్తున్నావు అనుకుంటా. అలాగే అనుకో బావా, నేనేం ఫీల్ అవ్వనులే. నువ్వేం ఫీల్ అవ్వవు, కానీ నన్ను మాత్రం వేధిస్తూనే ఉంటావు. మామూలుగా అయితే ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికొచ్చాం కదా, ఇక్కడ ఏదైనా డెకరేషన్ చేస్తే బాగుంటుంది కదా. ఎందుకు? ఎందుకేంటి, రేపటి నుంచి మనం ఈ ఇంట్లోనే ఉండబోతున్నాం కదా. ఉంటే మన టేస్ట్కి తగ్గట్టు రంగులు మార్చుకోవాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇందాక రొమాంటిక్ అన్నాను కదా, ఏవేవో మంచి మంచి ఆలోచనలు వస్తాయి అంటున్నాను. ఏయ్, అలాంటి మాటలు మాట్లాడొద్దు. అదేంటి బావా, ఏ విషయం మాట్లాడకుండా ప్రతిదానికి ఇలా చేస్తూ ఉంటావు? అలాగని కాదు గాని, మీ పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, వాళ్ళు ఎలా ఉన్నారో, అసలు తిన్నారో లేదో చూడాలి కదా శివ. ఎలా ఉన్నారు? ఒక్కొక్కరు 30 రోజులు డైటింగ్ చేసినా తగ్గేలా లేరు. అలా అనకూడదు శివ. అయినా వాళ్ళు మనుషుల రక్తం తాగేవాళ్ళు, భోజనం ఏం తింటారులే. ఏదేమైనా సరే 2 ముద్దలు పెట్టాలి. యుద్ధం అయినా సరే 6 గంటలకు ఆపేస్తారు కదా. మీ పెదనాన్నకి అన్నయ్యకి భోజనం పెట్టడానికి ఏమైంది? యుద్ధం బలవంతుడితో చేయొచ్చు, కానీ ఇలా మూర్ఖులతో మాత్రం చెయ్యలేము. దీంతో మాట్లాడుతూ ఉంటే ఈ రాత్రంతా నిద్రపోనిచ్చేలా లేదు. వాళ్ళ కడుపు కాలినా పర్వాలేదు, దేవుడి పేరు మీద ఎలాగో ఉపవాసం ఉండరు కదా, అందుకే దేవుడు ఇలా శిక్ష వేశాడు, ఇద్దరికి బుద్ధి రావాలి అని. బావా, బావా, ఇదేంటి ఉలుకు పలుకు లేదు? మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడా? ఇంతసేపు పిచ్చిదానిలా మాట్లాడుతూనే ఉన్నానా? అయ్యో రామా. రేపడా బడా తెల్లారింది, లేగు. లేవడానికి నేనేమైనా పడుకున్నానా? కప్పుకోవడానికి దుప్పట్లేదు, కడుపు ఖాళీగా ఉన్నందుకు కంటికి నిద్ర పట్టలేదు, ఆఖరికి పడుకోవడానికి మంచం కూడా లేదు. పైగా తోమలు రాత్రంతా నరకం చూపించాయి నాన్న.
అట్టాగా. అట్టాగా అంటున్నావు, నీకు మాత్రం దోమలు కొట్టలేదా ఏంటి? దోమలు కుట్టే ఉంటాయి. తోలు మందం కదా, తెలియట్లేదేమో. ఎటకారాలు ఆపు తిరుపతి. రాత్రంతా బయటే పడుకున్నారు, చాలా ఇబ్బంది పడుంటారు. ఒకరిని బాధ పెట్టాలని చూస్తే అది మనకే మంచిది కాదని ఇప్పటికైనా తెలిసిందా మావయ్య? తెలిస్తే ఇలా ఎందుకుంటారు నాగవల్లి? ఇంటి పత్రాలు తీసుకొచ్చి గంగ చేతిలో పెడతారు. ఇంకా పని చేయలేదు కదా, అంటే తెలిసి రానట్టేగా. ఏంటమ్మా, రాత్రంతా దిక్కు దివాణం లేకుండా మమ్మల్ని బయట పడేశారు. వీళ్ళ అన్నయ్యన అంత ఈజీగా వదులుతాననుకున్నావా? నాన్న, మనమేంటో చూపించాలి. ఇచ్చింది సరిపోలేదా అన్నయ్య? మళ్ళీ గంగాబావుతోనే పెట్టుకోవాలనుకుంటున్నావు? వరదరాజులు మావయ్య మొహం చూస్తేనే నీరసంగా ఉన్నాడనిపిస్తోంది. ఈ ఒక్కరోజు తినకుండా ఉంటే కండకు పట్టిన కొవ్వుతో పాటు పంతం కూడా తగ్గుతుంది. అంతవరకు ఆగను గంగా. చూసారా, మా నాన్న ఏదో ప్లాన్ చేశాడు. మిమ్మల్ని అందరినీ ఇంట్లో నుంచి గెంటేయకపోతే ఆయన పేరు వరదరాజులే కాదు, నా పేరు దేవరాజే కాదు. ఏంటి వరదరాజులు గారు రమ్మన్నారు? మా పెదనాన్న రమ్మన్నాడు పరువు తీయించుకోవడానికి. అయినా పరువు తీసేవాడే అయితే ఆయన ఇంట్లోనే ఎందుకు ఉండనిస్తాడు? ఎందుకంటే ఈ ఇల్లు ఆ ఎంతైనా మేనలుడే కదా, మా పెద్దమ్మ చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చాడులేండి. మేనల్లుడు చుట్టాలంతా ఒకటైపోయిన తర్వాత ఆస్తి పేపర్లు మా దగ్గర ఎందుకు ఉంచుకుంటాం? డబ్బులు కట్టేశారు, వీళ్ళ పేపర్లన్నీ తిరిగి ఇచ్చేస్తాం. నాన్న, వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ఏదో ఒక మార్గం చూస్తానన్నా. నువ్వు చేసేది ఇదే? అన్ని దారులు మూసుకుపోయాయి రాబోడా. తిండి తినకుండా నిద్ర చేయకుండా సచ్చేలా ఉన్నాం. ముందు వాళ్ళను ఇంట్లోంచి గెంటేస్తే గాని మనం బతకలేం. నువ్వు గమనుండు. మంచి పని చేశారు వరదరాజులు గారు. ఆయనే పోతారు. ఏంటమ్మా? అదే, వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళింటికి మా పెదనాన్నే పంపిస్తాడు అంటుంది అమృత. ఏది ఏమైనా నిన్న ఇంటికొచ్చాక మంచి భోజనం పెట్టించారు. ఇంట్లో మర్యాదలన్నీ చాలా బాగా చేశారు. చాలా సంతోషం మావయ్య. మాకు మాత్రం కూడు నీడ లేకుండా బయటే పడున్నా. ఈ విషయంలో మా పెద్దమ్మకి నాగవల్లికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి శ్రీబలి. మాదే ఉందిలే వదినా, అన్నయ్య మాకు చేసిన మేలులో ఇదెంత, రవ్వంతా. ఏ విధంగా అయినా అన్నయ్యకి ఒకరోజు సేవలు చేసుకునే అవకాశం మాకు కల్పించినందుకు నేనే శివ వదినకి థ్యాంక్స్ చెప్పాలి. అయిపోయాయా మీ కబుర్లు? ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే మీ ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. నిన్నటి వరకు వాళ్ళకి ఊర్లో ఇల్లే లేదని చెప్పావు కదేవా. ఇప్పుడు ఉందని చెప్తుండాను కదా తిరుపతి. ఆ మాట మీకు తెలియాలనే ఊరు పెద్దలను పిలిపించాను. ఆ పేపర్లు ఏవో ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదండి. అబ్బోడా, ఓపిక లేదు నాన్న. కానీ వీళ్ళని ఇక్కడి నుంచి పంపించడం కోసమైనా ఆ పేపర్లు తీసుకొచ్చి వీళ్ళ మొహాన కొడతాను. ఆగన్నయ్య, అలా మొహాన కొడితే ఈ ఊరి జనంతోని నీ మొహం మీద ఉమ్మేసేలా చేస్తాను. గోడలు వద్దురా పోడా, త్వరగా వెళ్ళి పేపర్లు తెచ్చిచ్చేసే. అందరి ముందు మీ మేనలుడి మీద కోపంగా మాట్లాడతారు కానీ వాళ్ళ కష్టం వస్తే మాత్రం ఆదుకుంటారన్నమాట.
తీసుకో బావా. సంతోషం కదా?